హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అయితే ఉంటాయో వాటితోనే సింపుల్గా ఇలా వెజ్ బిర్యానీ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల వరకు రైస్ని పోసుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా పూర్తిగా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన బిర్యానీ మసాలాలు, అలాగే ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 2 బంగాళదుంపలు, 1 క్యారెట్, 6 పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, అలాగే పసుపు తీసుకోవాలి. వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల గరం మసాలా, కొంచెం పసుపు వేసుకొని మొత్తం అన్నిటికీ పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ను ఇప్పుడు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 గ్లాసుల బియ్యానికి ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను వేసుకున్న ఉప్పు అయితే సరిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఆ తర్వాత విజిల్ పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అంతే అండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఆవిరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి రైస్ను చెక్ చేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు పూర్తిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.